BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. సరే పదండి. అమ్మా అమ్మా, మన బాబూజీ ఎప్పుడు అబద్ధం ఆడకూడదని చెప్పాడుగా, మరి నువ్వే అబద్ధాలు ఆడుతున్నావే. వెరీ గుడ్ బాయ్, వెరీ గుడ్. ఎప్పుడు నిజం చెప్పాలి కదూ. ఎన్ని కష్టాలు వచ్చినా అబద్ధం చెప్పకూడదని మా అమ్మ రోజు చెప్తుంది. కానీ ఇప్పుడు అబద్ధం చెప్తుంది కదూ. మా బాబూజీ రోజు వస్తున్నాడుగా, నాకు మందులు అవి తెస్తున్నాడుగా. పాపం చాలా మంచివాడు కదూ. దుప్పటి కప్పుకుంటాడు, గడ్డ ఉంటుంది. అవును, మా బాబూజీయే. రాధాదేవి, ఖచ్చితంగా ఆయన టైగర్ రావుని ప్రభుత్వానికి దొరకకుండా దాచిపెట్టిన కారణానికి నేను అరెస్ట్ చేస్తున్నాను. పద కానిస్టేబుల్. అమ్మా బాబు, 404 మీరిద్దరు ఇక్కడే దక్కండి. ఈ కుర్రవాడి కోసమైనా వాడి ఇక్కడికి రాక తప్పదు. వచ్చాడా? పట్టి తీసుకురండి. రామ్మా. ఏడుస్తున్నావా బాబు? బాబూజీ, అమ్మేది అమ్మని పోలీసులకు పట్టుకువెళ్ళా. పోలీసులా? ఎందుకు బాబు? నువ్వు మా ఇంటికి వస్తున్నావని నేను చెప్పాను. మా బాబుజీ రోజు నిజం చెప్తున్నాడుగా, నిజం చెప్తే తప్ప. లేదు బాబు, లేదు బాబు, లేదు. బాపూజీ చెప్పిందే వేదవాక్యం. ఆయన అడుగుదారంలో నడిచేవాడికి ఏ ఆపద రాదు. నా జీవితం అంతా దట్టమైనా సరే నీతికి నిజాయితీకి ఏ హాని రాయబడు బాబు. ఇక్కడికి తీసుకొచ్చావే? టైగర్ రావుని దాచడంలో నీకెంత బాధ్యత ఉందో మీ అన్నయ్య కూడా అంతే బాధ్యత ఉంది. కాదు కాదు, నీకేమీ తెలియదు. ప్రసాద్, ఏమిటిదంతా? అన్నయ్య, ఏమిటమ్మా, ఏం జరిగింది? నా ఉద్యోగ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను. చట్ట ప్రకారం రాదు శిక్షార్హురాలు, అందుకే అరెస్ట్ చేశాను. ప్రసాద్, ఏమిట్రా అన్యాయం? అన్యాయం కాదక్క, ఒక గజ దొంగకు తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేసినందుకు పరిణామం. ప్రసాద్, నువ్వు ఇంతటి పగపట్టిన త్రాసు అనుకోలేదు. రాధ నిన్ను పెళ్లాడలేదని అసూయతో నిప్పు లాంటి మీ బాగారి మీద కూడా నిందలు వేస్తున్నావా? లలిత, అనుమానం కలిగినప్పుడు అరెస్ట్ చేయడం పోలీస్ ధర్మం. ప్రసాద్, ఇంతకీ నీ ఆరోపణ? టైగర్ రావుడు బందిపోడు దొంగని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చింది రాధ. అబద్ధం. మా రాధ ఎప్పుడు అలా చేయదు. నిజం చెప్పు రాధ. మాట్లాడవే, నువ్వు అతనికి ఆశ్రయం ఇచ్చావా లేదా? అబద్ధం వాడి ప్రయోజనం లేదు. మారు పేరుతో అతన్ని ఇంట్లో ఉన్నాడని నీ కన్నబెట్టే చెప్పాడు. నిజం చెప్పమ్మా. టైగర్ రాముడు సంఘ విరోధి, ప్రభుత్వానికి శత్రువు అన్న మాట మర్చిపోకు. వారేమైనా కావచ్చు, కానీ నా భర్త వాడా? భార్యను అనాథను చేసి అష్ట కష్టాలు పడుతూ అలమటించమని విడిచిపోయిన దుర్మార్గుడు భర్తని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు. ఒక పోలీస్ ఆఫీసర్ చెల్లెలివే సంఘద్రోహిని చేరదీస్తావా? ఆలు పిల్లల మీద అనురాగంతో, ఆకలి మంటల ఆవేదనతో ఏనాటికైనా వారు తిరిగి వస్తే వారికి ఆశ్రయం ఇచ్చిన అపవాదం నీ మీదికి రాకూడదని పురిటి పాపతో పుట్టిల్లు విడిచిపోయాను. చెల్లెల మీద అభిమానం, నీ సంసారంలో చిచ్చు రాకూడదని, నీ జీవితానికి మచ్చ తేకూడదని ఇంతకాలం ఏకాకినే సిక్కుమాలిన బ్రతికాను. రాధా, తిరిగిపోయిన గుడ్డలతో చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కడుపున పుట్టిన బిడ్డని ఒక్కసారి కళ్ళార చూసిపోతానని బ్రతిమాలుకునే తండ్రిని బయటికి పొమ్మని ఏ ఆడది అనగలదు వదిన. రాధా, నేను శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్ళిపోతున్నాను. నీ ముఖాన కుంకుమ రేఖ తుడిచి వేసుకోమని భర్త శపించి వెళ్ళిపోతూ ఉంటే
ఏ భార్య అయినా విని సహించగలదా? ముఖాన తలుపులు మూసి నిలబడగలదా? చెప్పన్నయ్యా, చెప్పు. టైగర్ రాముడు దొంగ. పోలీసుల నుంచి పారిపోయిన వాడిని దాచిన నేరానికి నీవు అపరాధివే. సార్ రాధ చట్టానికి ప్రేమకు చాలా దూరం తల్లి. ప్రేమ వ్యక్తిగతమైంది, చట్టం సంఘానికి సంబంధించిందమ్మా. అతన్ని శిక్షించడం చట్టధర్మం. అన్నయ్య, నేను ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నా చేతులారా నా సౌభాగ్యాన్ని తుడిచి వేసుకోమని. అందుకని చట్టానికి విరుద్ధంగా పోతావా రాధ? ఒక దొంగను విచ్చలవిడిగా విడిచిపెట్టడం వల్ల ఎన్ని సంసారాలు, ఎందరి జీవితాలు నాశనం అవుతాయో చూడు. నువ్వు చేసిన నేరానికి ఈనాడు నువ్వు శిక్ష అనుభవించవచ్చు, నన్ను కూడా శిక్షించవచ్చు ప్రభుత్వం. కానీ రేపు నీ కొడుకు కూడా వాడి తండ్రిలాగే ఒక గజ దొంగగా మారినప్పుడు ఎందరి జీవితాలు నాశనం అవుతాయో, దేశానికి ఎంత అనర్థం కలుగుతుందో ఆలోచన. అలా జరగడానికి వీలు. నేను బ్రతుకుండగా ఈ పని జరగడానికి వీలు. తప్పు చేసిన వారికే దండలు. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? ఈ పని ఏనాడో చేసి ఉండవలసింది రాధ. మిస్టర్ ప్రభాకర్, నన్ను అరెస్ట్ చేయండి. వద్దు అన్నయ్య, వారిని వదిలిపెట్టు. వెళ్ళిపోండి, ఇక్కడికి పారిపోండి. నా కోసం ఆలోచించకండి, వెళ్ళండి, పారిపోండి. వద్దు రాధ, ఇటువంటి మంచి పని మొదటిసారిగా చేస్తున్నాను. దీనివల్ల నీ జీవితం కూడా మరో మెట్టు పైకి పెడుతుంది. ధర్మం కోసం భర్తనైనా ప్రభుత్వానికి అప్పగించే త్యాగమూర్తివై చిరస్థాయిగా నిలుస్తావు రాధ. పిచ్చిదా, ఇప్పుడు నువ్వు నన్ను ఆపుతున్నావంటే దీని అర్థమేమిటి? నీకు మన బాబుకు దూరమై జనముకు గండమై ఈ పాడు దొంగ బ్రతుకుతో మిగిలిన జీవితం అంతా యమయాతనతో గడపమని నీ ఉద్దేశమా? వద్దు రాధా, వద్దు. ప్రేమ, త్యాగం అనే వాటి విలువ తెలియనప్పుడు మానవత్వం వదలి ఈ పాపిష్టి బ్రతుకు బ్రతికాను. ఇక ఈ నీచ బ్రతుకు భరించలేను. పచ్చపు దొంగ అనే ఈ పాడు బరువు మొయ్యలేను. రాధా, నిన్ను, మీ అన్నయ్యను చూచాక నా మీద నాకే అసహ్యం కలిగింది. కానీ ఇంతకాలం శ్లేష్మంలో పడ్డ ఈగలాగా ఈ నరక కూపం నుంచి తప్పించుకోలేకపోయాను. రాధా, ఈ ఒక్కసారైనా నీ ప్రేమ కోసం ఈ కాస్త త్యాగం చేసి నన్ను రుణవిముక్తుని కానీ రాధా. ఏమిటంటే మీరు అనేది? ఇంతకాలం బ్రతికిన మానుష జీవితం నా జీవితం కాదు రాధా. పశ్చాత్తాపంతో దహించి అంతం కాబోయే ఈ బ్రతికి నిజమైన నా జీవితానికి ప్రారంభం రాధా. రాధా, పశ్చాత్తాపం అనే ఈ వెలుగుతో నా జీవితం పునీతం కావాలని కోరుకుంటున్నాను. నీ వంటి మహా ఇల్లాలు నా ఆశయానికి తోడ్పడుతుందని నా దృఢ విశ్వాసం. రాధా, నన్ను సంతోషంగా పంపి. రాధా. మిస్టర్ ప్రభాకర్, నన్ను అరెస్టు చేయండి. ఒక్కనాడు అడుగడుగునా ఈ ప్రపంచాన్ని వంచగలిగానని ఎంతో సంతోషించాను. చాంద్ అన్నట్టు నన్ను నేనే వంచుకున్నానని ఈనాడు తెలుసుకున్నాను. నా పాపంలాగే నా హృదయం కూడా బద్దలు కాకముందే నన్ను ఇక్కడి నుంచి పంపించి వేయండి ప్రభాకర్, పంపించి వేయండి. ఏమండి, తమ్ముడు మారిపోయాడు. మీ చెల్లని ఈ బిడ్డని చూడండి. వీళ్ళ కోసమైనా అతన్ని క్షమించండి. చట్టానికి వావి వరుసలు, దయాదక్షిణాలు లేవు లలిత. దండను అనుభవించవలసింది. ప్రసాద్, బాబు, అన్యాయం చేసిపోతున్నావురా తండ్రి. అమ్మా, అమ్మా, ఊరుకో అమ్మా, నేనేం అన్యాయం చేయలేదు. నువ్వు చేసిన అన్యాయానికి ఫలితం అనుభవిస్తున్నా. మన దరిద్ర బ్రతుకులు నీ దురాశ అనే సుడిగాలి రేగి నా జీవితంలో చీకట్లు రేపి అదే ఆకాశాన్ని అంటుకున్నది. నన్ను పేరు మోగిన గజదొంగని చేసింది, లక్షలు గడింపజేసింది. నీ ఆశ తీరిందా అమ్మా? ఇప్పుడు నీ బిడ్డ జీవితం ఏమైపోతే నీకు? నువ్వు నాంది చేసిన ఈ జీవితానికి నువ్వే మంగళం చెప్పమ్మా. నేనెంత పాపించి తల్లిని రా నాయన. నా బిడ్డ జీవితంలో నేనే నిప్పులు పోసుకున్నాను. ఇప్పుడెంత తలబాదుకుంటే మాత్రం ఏం లాభం? ఆ తోటకూర నాడే నా లెంపల వాయించుంటే అందరం సుఖపడేవాళ్ళు. ఆ ముసలాలను కూడా అరెస్ట్ చేయాలా? అక్కర్లేదు. ఆ మీద ఏ అభియోగం లేదు.
కన్న బిడ్డ చేత కూడా అమ్మ అనిపించుకోవడానికి నోచుకొని అభాగ్యురాలు. ఆ కడుపు చిట్టే చాలా ఆమెకు కఠిన శిక్ష. పదండి. రాధ, బాబుతో పాటు అమ్మను కూడా నీకు అప్పగిస్తుంది. రాము, నీ తండ్రి శాపనిధం చేసిపోతున్నావా నాయనా? ఈ ముసలి తల్లికి తొలచలు పోయకుండానే పోతున్నా. ఫలం మేమి నేడిలా తలబాదుకొని విలపించి పిల్లల జీవనలత దిద్దే తోటమాలి తల్లే చిన్ననాడు చెడు త్రోవల పెల్చిన జీవితమింతేలే కన్న కడుపు చెరువై ఇల్లాలికి దూరమై లోకానికి భారమై చెరలో నశించుటకేలే వలదురా ఈ ఘోర దండన ఏ తల్లికైనా. ఆశ దురాశ వినాశానికి ఏలా ప్రయాస వృధాయాతనే. ఆశ దురాశ వినాశానికి ఏలా ప్రయాస వృధాయాతనే. ఆశ దురాశ వినాశానికి